రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని శానిటేషన్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో భాగంగా తమ సమస్యలు పరిష్కరించి జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇప్పుడు తాము రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణమేడ ఫేస్ టు ఫేస్. ఉద్యోగస్తులంతా కూడా గత 3 రోజులుగా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే తన డిమాండ్లు నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఏదైతే టెంపరీ కార్మికులు కానీ ఇటు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా గత 3 రోజులుగా అయితే మున్సిపల్ వర్కర్లు అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఈరోజు తీసుకున్నట్లయితే దాదాపుగా విజయవాడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నుంచి కూడా ఒక పాదయాత్రగా వచ్చారు. పాదయాత్ర వచ్చి ఇక్కడ ధర్నా చౌక్లో అయితే ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇటు కార్మిక ఉద్యోగులు కానీ ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ధర్నా చౌక్ చేరుకునే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు వారికి కనీస వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్మిక చట్ట ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలి. ఏదైతే డ్రైనేజ్లో ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎవరైతే ప్రమాదశాతం మరణిస్తే వారికి ప్రభుత్వం కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పటివరకు కొత్తగా ఏదైతే కరోనా సమయంలో కొత్తగా రిక్రూట్ చేసిన ఉద్యోగులందరినీ కూడా వారికి కూడా జీతాలు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈరోజు అయితే విజయవాడ ధర్నా చౌక్లో అయితే మహిళలు కానీ ఇటు వీళ్ళు కానీ పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. వారు అసలు వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారి యొక్క ఇదేమిటని చెప్పేసి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్మిక మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? నమస్తే అండి. మేము కరోనాలో మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్. ఫస్ట్ జగన్ గారు మాకు మాట ఇచ్చారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. పర్మనెంట్ చెయ్యకపోగా మాకున్న పెన్షన్లు తీసేసి విడో పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అన్నీ కూడా ఆపేసి మాకు వచ్చే జీతాలకి 1,00,000 రూపాయల జీతం వచ్చినట్టుగా మాకు ఆప్కాస్లో చేర్చి మాకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకపోగా, మాకు వచ్చే పెన్షన్లు ఇవ్వకపోగా, మాట తప్పను మనం తిప్పను అని చెప్పేసి ముందు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి మా గోడు మాకు వినిపించి మీకు వినుకొని మాకు న్యాయం చేసే పని పెట్టుకోండి సార్. దయచేసి మేము చేసే పనికి మా కష్టాన్ని మీరు గుర్తించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా సరే మాకు చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇది మున్సిపల్ కార్మికులు అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మరొక కార్మికులు ఉన్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్మికులు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 22 ఏళ్ళుగా పార్కులో మేము పనిచేస్తున్నాం. మా ఎంతసేపు ఫీల్డ్ వర్క్ మాది. ఏమనుకుంటానంటే పార్క్ అంటే లైట్ వెయిట్ అనుకుంటున్నారు, కానీ ఫీల్డ్ మీద ట్రిమ్మింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది, 103 కంప్లైంట్స్ ఉంటాయి. కొండల మీద చెట్లు నరకాలి, ఎక్కడైనా ఎమర్జెన్సీ అయితే మేమే చూడాలి. ఏదైనా సీఎం ప్రోగ్రామ్ అయినా పిఎం ప్రోగ్రామ్ అయినా ఎవరు వచ్చినా సరే దాన్ని అందంగా తీర్చిదిద్దేది మేమే. కానీ ఏంటంటే ఎంతసేపు ప్రభుత్వం దృష్టిలో ఎలా ఉందంటే వీళ్ళు లైట్ వెయిట్ అని అనుకుంటున్నారు, కానీ ఏంటంటే మేము కుండి ఒక్కొక్కటి 70 నుంచి 80 కేజీలు బరువు ఉంటుంది. అది అందంగా ముస్తాబు చేసి ఎక్కడో కొండ మీద చెట్టు పడిపోయింది అనుకో, నైట్ అయినా కొట్టాలి వెళ్ళి. ఎందుకంటే పబ్లిక్ వర్కర్లుగా మాకు ఏంటంటే ఎంతసేపు పబ్లిక్లో ఉంటాం మేము. డివైడర్ల మీద ఏదో వచ్చి కొడుతుందో మాకే తెలియదు ఆ క్షణంలో. ఒక్కసారి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించమంటున్నాం. నిన్న కాకపోయినా 14వ తారీఖు పోయిన నెలలో, ఈ నెల 14వ తారీఖు శ్రీలక్ష్మి గారు చెప్పారు పారిశుద్ధ్య కార్మికులతో పాటు మీకు కూడా హెల్త్ అలయన్స్ ఇస్తానన్నారు. పార్కు డ్రైనేజీ మలేరియాలో చేసే వాళ్ళకి మీకు ఇస్తాము, డ్రైవర్తో సహా పంపులకు కూడా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఆ రోజు చర్చల్లో మేము కూడా ఉన్నాం కనుక ఆ విషయాన్ని ఒకసారి నేను శ్రీలక్ష్మి మేడం గారికి చెప్తున్నాం. ఎందుకంటే జీవితమే బరువుగా ఉంది బ్రతకడానికి, పిల్లలతో బ్రతకడానికి. కాస్త ప్రభుత్వం మా మీద కూడా దృష్టి పెట్టి ఆ హెల్త్ అలయన్స్తో పాటు జీతం 26 పెరిగింది, పర్మనెంట్ చేయండి. 22 సంవత్సరాలు బట్టి ఈ పార్క్ సెక్షన్లో మగ్గిపోతున్నాం అండి. మాకు ఎక్కడికంటే ముందు ఛార్జీలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ నుంచి ఆటో నగర్ వెళ్ళాలనే ఛార్జీలు కావాలి, ఇక్కడ నుంచి 1 టౌన్ వెళ్ళాలనే మా గొల్లపూడి వరకు డివైడర్ ఉంది, ఆ డివైడర్కి వెళ్ళాలంటే ఆటోలోకి వెళ్ళాలి. ఎంత అవుద్ది? ఆర్టీసీ ఛార్జీలో పెరిగిపోయి ఇప్పుడు 1,200 1000 రూపాయలు లేదంటే బస్ పాస్ లేదు. దానికే కేటాయిస్తామా? తల్లిదండ్రులు మందులకే కేటాయిస్తామా? మేము కష్టపడి తినడానికి మా పిల్లల కోసమే కేటాయిస్తామా? మాకు అర్థం కాని దీనస్థితిలో ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి.
ఇది తాజా పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా చాలని జీతాలతో నెట్టుకొస్తున్నాము, కుటుంబ భారం అయిపోయింది. కానీ ఈ ఉద్యోగస్తులు ఇది ఇచ్చే తక్కువ జీతానికి కూడా కనీసం అమ్మఒడి కానీ ఎటువంటి పథకాలు కూడా ప్రభుత్వ పథకాలు కూడా రాకపోవటం మాకు చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది. రాబోయే రోజుల్లో కానీ ప్రభుత్వం కానీ మాకు జీతం 26,000 ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తా ఉంటున్నారు మున్సిపల్ కార్మికులు. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వలితో కృష్ణమేడ, విజయవాడ.